నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 18వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టడము, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము, మీరున్న స్థానంలో ఆర్థిక పరమైన లాభాలు కానీ, ఆర్థిక పరమైన చర్చలు కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. కుటుంబంలో సంతోషము, ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కొంతమందికి ఉద్యోగంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం జరగడము, మేము ఉద్యోగం మానేసే పరిస్థితికి రావడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కొంతమందికి కనబడే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. సరి అయిన నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ వ్యవహారం కానీ, వివాహం కానీ, దాంపత్యం మీద కానీ, కుటుంబంలో కానీ కొంత ఇబ్బందులు తల ఎత్తడము, మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ, 108 సార్లు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని కానీ చదువుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 1వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు చిన్న చిన్న యాత్రలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. కొన్ని ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉండడము, ధనాన్ని నష్టపోవడము, అది అంటే డైరెక్ట్గా కావచ్చు, లేదా అంటే స్కాముల్లో కానీ, ఏదైనా మనీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ కొంత నష్టపోయే అవకాశాలు కనబడుతోంది. ధనపరంగా ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కావచ్చు, లేదా మీ ప్రత్యర్థుల వల్ల కావచ్చు, మీకు నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేసుకోకండి, కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. అయితే తల్లి యొక్క ఆరోగ్యం కొంత ఇబ్బంది పడేటట్టుగా కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు తీసుకెళ్ళండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట పాలతోనూ గంధంతోనూ స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో కొంత ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ముందుకెళ్లే అవకాశాలు, ఆకస్మికంగా ధనలాభాలు, దీంతో పాటుగా గతంలో ఆగిపోయిన పనులు కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగంలో వదిలేసుకోవడాలు కానీ, ఎలాంటి డిస్టర్బెన్సెస్ గతంలో జరిగి ఉంటే కనుక అవన్నీ తిరిగి మీకు లాభాలుగా వచ్చేటట్టు, తిరిగి మళ్ళా వాటి వల్ల ప్రయోజనం కలిగేటట్టుగా గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక తక్షణమే వాటిని మళ్ళా బాగు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త పరిచయాలు లాభాలు తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. దీంతో పాటు కుటుంబంలో సంతోషము, వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది. పెట్టుబడులకు అనువైన సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, మీకు వాక్ పటిమ పెరగడంతో పాటు గతంలో మీ మాటకు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఈ సమయంలో మీ మాట అంటే వేదనలా భావించడము, ఇష్టంగా చూడడము, మీ మాట తీరు వల్ల కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా కనబడుతోంది. ఈ మాటను జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో సంతోషము, వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్థిక అవకాశాలు మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ లక్ష్మీ అమ్మవారు అయితే కనుక కుంకుమార్చన చేయించుకోండి. దుర్గా అమ్మవారి ఆలయం మీకు దగ్గరలో ఉంటే కనుక అక్కడ నెయ్యి దీపం పెట్టుకుని ఆ తల్లికి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితుల సహాయ సహకారాలు, బంధువుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులో
అందుబాటులోకి వస్తాయి. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో గత కొంతకాలంగా, ఏ అంశమైనా కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయ పరంగా స్థానం కావచ్చు, ఇలా మీరు ఏదైతే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు మీకు అంటే రిజల్ట్ కనిపించేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఆనందంగా ఉండబోతున్నారు. మీరు ఏదైతే గతంలో అంటే వివాహం కోసం ప్రయత్నం చేసిన వారికి లేదా సంతానం కోసం ప్రయత్నం చేసిన వారికి సక్సెస్ అయ్యేటట్టుగా ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకుని ఎర్రని పండును కనుక నివేదన పెట్టినట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి, ఆకస్మికంగా నష్టాలు జరగడము, అప్రయత్నంగా ధనం ఖర్చు అవ్వడము, ఇలాంటి అంటే బంధువుల రాక కావచ్చు, లేదా మీ అంతటి మీరే మోసపోవడం కావచ్చు. ఈ కన్యా రాశి వాళ్ళకి గత కొంతకాలంగా ఇబ్బందులు, నష్టాలు, అనారోగ్య సూచనలు ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. మానసిక శాంతి, మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. ఆందోళన. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీరు కొంత తీవ్రమైన నవగ్రహ జపాలు కానీ, లేదంటే శాంతులు కానీ, ఇలాంటివి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని కనుక చేయించినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయము ఈరోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీరు తప్పనిసరిగా ప్రతిరోజు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాల్సిందే. 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. అక్కడ స్తోత్ర పారాయణ చేసుకుని మీ కష్టాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలము, కొత్త అవకాశాలు, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. గౌరవం పెరుగుతుంది. మీరున్న స్థాయి నుంచి వేరే స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. తండ్రి యొక్క ఆరోగ్యం కానీ, మీ కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం ఎవరైనా ఉంటే వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కొంత నెగిటివ్ కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి నువ్వుల అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ యొక్క ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. అది ఏ మూలకంగానైనా సరే అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ధార్మికంగా, యాత్రల పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా మీకు ఆసక్తి కలుగుతుంది. దాన ధర్మాలు చేయాలన్న కోరిక కలుగుతుంది. వృద్ధాశ్రమాలను దర్శించితే చాలా మంచిది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే యాత్రలు శుభకరంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు చాలా మంచి అవకాశము. ఉద్యోగస్తులకు మీ యొక్క గుర్తింపు పెరగడంతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక మీరు అనుకున్న స్థాయికి వెళ్ళడంతో పాటు మీరు ఈరోజు ఏదైతే అనుకుంటారో ఇంత శాతం లాభం రావాలి అని అనుకున్న వారికి అంత శాతం కన్నా కొంచెం తక్కువ అటు ఇటుగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు కూడా ఈరోజు మంచి అవకాశంగా ఉంది. ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. లేదు అని అనుకుంటే కనుక పుట్ట దగ్గర, మీ పరిసర ప్రాంతాల్లో కానీ, గుళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా పుట్ట కనుక కనిపిస్తే అక్కడ పుట్టలో పాలు పోయకుండా అక్కడ మీరు ఏదైనా చిమిలి కానీ, నువ్వులతో బెల్లంతో చేసిన ఉండను, అంటే దాన్ని లడ్డు అంటారు కదా, అది అక్కడ పెట్టుకొని మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. పొరపాటును కూడా గుడ్లు కానీ, పాలు కానీ పుట్టలో వేసే ప్రయత్నం చేయకండి. అక్కడ దగ్గరలో పెట్టే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు అనుకోని మార్పులు ప్రతి రంగంలోనూ కలిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరము. రహస్య విషయాలు, అది మంచైనా చెడైనా బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేయండి. వీలైతే క్షేత్ర దర్శనం చేసుకోండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ధనస్సు రాశి వాళ్ళకు కూడా కొన్ని రోజుల పాటు నుంచి చూస్తుంటే కూడా వాళ్ళకి కూడా అంత కలిసి వచ్చినట్టుగా కనిపించట్లేదు. 11వ తారీఖు నుంచి డిస్టర్బెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ధనస్సు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 5వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం
అన్నట్టుగా అన్ని విజయాలే కలుగుతున్నాయి. అనుకోని ప్రయత్నాలు అంటే మీరు ప్రయత్నం లేకుండానే కొన్ని కార్యాలు అప్రయత్నంగా జరిగే అవకాశం, కార్యసిద్ధి, కార్యజయము, కార్య అనుకూలత కూడా కనిపిస్తోంది. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, దూరమైన వారు దగ్గరికి రావడము, కుటుంబంలో చక్కని వాతావరణం కనిపిస్తోంది. అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు. వ్యాపారంలో కొత్త ఒప్పందాల లాభాలు తెచ్చిపెడతాయి. వ్యాపార పరంగా విశేషమైన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు ఈ రోజు చాలా విశేషమైన రోజుగా చెప్పడం జరిగింది. దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. గతంలో మీకు తెలియకుండా వెనకబడి ఉన్న శత్రువులు కూడా ముందుకు వచ్చి సరెండర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మానసిక అశాంతి, మానసిక ఆందోళన, దేని మీద మనసు పెట్టలేకపోవడము, తర్వాత మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయడము, బ్యాక్ స్టాపింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా కొంత ఉద్యోగం నష్టం రావడము, వ్యాపారాలు నష్టం రావడము, పెట్టుబడులకు ఈరోజు అస్సలు బాగాలేదు. ఈరోజు టోటల్గా కుంభరాశి వారికి బాగాలేదు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారంలో కొంతమందికి మూసివేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఏం చేస్తే మంచిది అనేది ఆలోచన చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోను, గురువు 3వ స్థానంలోను, అంటే చంద్రుడు గురుడు కూడా 3వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. విశేషమైన ఫలితాలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. విద్యార్థులకు విజయాలు, ఉద్యోగస్తులకు చాలా చక్కని శుభవార్తలు వినడము, ప్యాకేజీ పెరగడము, ఏరియర్స్ రావడము, ధనపరంగాను శుభవార్తల పరంగాను ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే కనుక సంతానం పట్ల కొంత శ్రద్ధ వహించండి. కొంత ఇబ్బందులు పడేటట్టుగా గోచరిస్తోంది. అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు, అది ధనానికి సంబంధించింది కావచ్చు, పనులకు సంబంధించింది కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కొత్త కొత్త అవకాశాలు ఈ రోజు మీకు రాబోతున్నాయి, సూచనలుగా కనబడుతున్నాయి. వాటిని మీరు అందుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయాలను దర్శించుకొని తులసి మాలను స్వామివారికి సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.